15 రోజులుగా డిమాండ్ మీరు దీక్ష చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్ ఏం సార్? ఒక ధర్మవరం పట్టణంలోనే దాదాపు 450 కోట్లు విలువ చేసే దేవాలయ మాన్యాలు ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. ఒక పట్టణంలోనే ఈ విధంగా ఉంటే జిల్లాలో ఎంత ఉంది, రాష్ట్రంలో ఎంత ఉంది, దేశంలో ఎంత ఉంది దేవునికే తెలియాలి. కాబట్టి ఎండోమెంట్ మరియు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయినాయి దేవాలయ భూములు కాపాడడంలో. కాబట్టి హిందూ స్వతంత్ర సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి, దేవాలయ మాన్యాలు ఆక్రమణ తొలగించాలి. పిల్లలు బుద్ధిగా భవిష్యత్తు బాగుండాలంటే హిందూ ధర్మం గురించి స్కూళ్ళలో బోధన చేయాలి. మరి దాంతో పాటుగా పూజారులు అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు, కురవ, గొల్ల, హరిజన, మాల, బోయ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. గుడిలో రూపాయి దక్షిణ పడుకోకుండా, హుండీలో రూపాయి ఆదాయం లేకుండా కూలికి వెళ్ళొచ్చి గుడిలో దీపం పెట్టే వాళ్ళు కోట్లుగా ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడాలంటే మనం ప్రతి నెల పూజారులకు 15,000 రూపాయలు వేతనాన్ని, నెలసరి వేతనాన్ని కల్పించాలి. మరియు హిందూ మైనారిటీ విద్యా సంస్థలకు అనుమతి కల్పించాలి. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. జమ్మూ అండ్ కాశ్మీర్లో వైష్ణోదేవి టెంపుల్ నిధులతో కట్టిన మెడికల్ కాలేజీలో 7 సీట్లు మాత్రం హిందువులకు కేటాయించబడినాయి. మిగిలిన 47 సీట్లు ఇతర మతాలకు పోయినాయి. ఇది తప్పు. ఎందుకంటే ధనం మనది, బలం మనదైనప్పుడు సీట్లు కూడా మనమే కావాలి. పేద హిందూ విద్యార్థులను కాపాడాలంటే హిందూ మైనారిటీ స్టేటస్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలి. మరియు ధర్మవరంలో 70 ఏళ్ళుగా శ్మశాన వాటికి 70 ఏళ్ళ కింద ఇచ్చిన ఉంది. ఇక్కడ నామదారులను ఉంటారు, వీళ్ళు కేవలం పూడుస్తారు, కాల్చరు. హిందువులకు శ్మశాన వాటి కింద అనుకోవద్దండి. మాకు 2.5 లక్షల పైన జనాభా ఉంది, హిందూ జనాభా. 90% నిధులు మావే, 90% జనాభా మాదే. కాబట్టి మాకు తిక్కసాంగుడి దగ్గర 16 ఎకరాలు, పోతులనాగేపల్లి దగ్గర 5 ఎకరాలు హిందూ శ్మశాన వాటికి కేటాయించాల్సిందిగా కోరుతున్నాము. దాంతో పాటుగా ఒక డాక్టర్గా నేను ఇచ్చే సలహా ఏమంటే, పల్లెటూరులో 4 గంటలు దాటితే వైద్యము అందని పండే అయిపోయింది. కాబట్టి పల్లెటూరులో ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రతి పిహెచ్సి అందు 3 MBBS డాక్టర్లను కేటాయించాలి. 8 గంటలు చొప్పున 24 అవర్స్ వారు సేవలను అందించాలని కోరుకుంటున్నాం. సార్, ఒక డాక్టర్గా మీరు హిందూ ధర్మం కోసం ఈరోజు 15 రోజులుగా రిలే నిరాకరణ చేస్తున్నారు. ఎలా అనిపిస్తాం సార్? ఎలా మద్దతు ఉంది సార్? దాదాపు సమాజంలో అన్ని వర్గాల వారి నుంచి మాకు మద్దతు మరి స్పందన అందుతోంది. ప్రభుత్వం వారు దయచేసి గమనించి సాధ్యమైన తొందరలో నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాము. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీరు ప్రజలకు మరియు భగవంతునికి ప్రీతిపాత్రమైనగా మారుతారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి సార్? ప్రభుత్వం వారు స్పందించేంత వరకు ధర్మవరం ప్రజల మద్దతుతో ఈ రిలే నిరాహార దీక్ష ఇలా కొనసాగించడం జరుగుతుంది. జై కృష్ణ. మనకు ఇంకొక చిన్న మాట చెప్తాను. ఎన్టీఆర్ గారు తిరుపతి దేవస్థానానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం ద్వారా చరిత్రలో నిలిచిపోయారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రి సత్యకుమార్ గారికి మా ముఖ్య విజ్ఞప్తి ఏమంటే, భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చినాడు, మీకు మంచి పవర్ ఇచ్చినాడు. ఈ పవర్ని సద్వినియోగం చేసి చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవాలని, తద్వారా హిందూ ప్రజలకు, దేవునికి మీరు ప్రీతిపాత్రమైన వారుగా మారుతారు. మీకు స్వర్గంలో శాశ్వతమైన స్థానం కల్పించబడతారని కోరుకుంటున్నాను. జై కృష్ణ. ఈ దీక్ష చేయాలని ఎందుకు ఆలోచించారు? మనకు 4 రకాల వ్యవస్థలు ఉంటాయండి. ఒకటి జ్యుడిషియరీ వ్యవస్థ, ఇంకోటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ఇంకోటి రాజకీయ వ్యవస్థ. ఇంక 4వది ప్రజల వ్యవస్థ. దానికి వదిలేసేయండి. ప్రజలు ఇప్పుడు దిగినారు. జ్యుడిషియరీ వ్యవస్థకు పోతే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. తర్వాత ఇదే నాయకులు ఏమంటారు, కోర్టులో ఉంది తప్ప మళ్ళీ చూద్దాంలే అంటారు. ఆ కోర్టు తెల్లారదు. రెండవది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. మేము దాదాపు అందరికీ అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది, పోవడం జరిగింది, అందరికీ కదిలించడం జరిగింది. ఏదో రకంగా బ్రేక్ పడిపోతుంది. దీనికి అర్థం ఏమంటే, ఎండోమెంట్ అధికారులు కుమ్ముక్కై ఉన్నారు ఆక్రమణదారులతో. వాళ్ళే ఓ పక్క వాళ్ళని కాపాడుతున్నారు. 5 లక్షల రూపాయల ఆదాయం ఉంది ధర్మవరం టెంపుల్స్లో, 60,000 జీతం తీసుకుంటున్నారు. ఎందుకు కోర్టులో కేసు వేయలేదు ఇప్పుడు దాకా ఎండోమెంట్ అధికారులు? ఎందుకంటే వాళ్ళు జీతం తీసుకున్న వాళ్ళు దానికి కాపలాదారు వాళ్ళు, అంటే కాపాడడంలో వాళ్ళు విఫలమవుతున్నారు. అంటే వీళ్ళు లోసం చేయారు. ఆ ఆక్రమణదారులతో ఎండోమెంట్ అధికారులు లోసం చేయి ఆక్రమణలో భాగమైనారు. దానికోసం మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మాకు మిగిలింది రాజకీయ వ్యవస్థ ఒకటే. ఒక వచ్చిన వ్యక్తిని ఒక్కొక్క వ్యక్తిగా చూడొద్దండి. ఒక వ్యక్తి ఒక 500 ఓట్లు ఉండొచ్చు, 5,000 ఓట్లు ఉండొచ్చు. ఇది పూర్తిగా తీవ్ర పరిణామాలు పోకముందే గవర్నమెంట్ వారిని కోరుకునేది ఏమంటే, ఈ కూటమి ప్రభుత్వం చాలా నమ్మి మేమంతా ఓటు వేసినాం, మమ్మల్ని మా మీద దయ ఉంచి మా న్యాయబద్ధమైన కోరికలను తీర్చాల్సిందిగా ఆ బాధ్యత మీపై ఉందని సత్వరమే మేల్కొని ఈ సమస్యను తీర్చాలని కోరుకుంటున్నాం. సరే, మెజారిటీగా హిందువులే ఉన్నాం మనం, కానీ హిందూ శ్మశాన వాటి తెచ్చుకోలేకపోయాం సార్. ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి. ఎందుకు సార్? సవత్తల ప్రేమ. మనం ఎట్లయినా ఎంతో మంది ఎమ్మెల్యేలు మారినారు, మంత్రులు మారినారు, ఎంపీలు మారినారు, కానీ మనకు మాత్రం
శ్మశానం మాటకు మారలేదు. మనకెందుకంటే మనకు బీజేపీ హిందువులు ఉన్నారు, వైసీపీ హిందువులు ఉన్నారు, టీడీపీ హిందువులు ఉన్నారు, కుల హిందువులు ఉన్నారు, కానీ టోటల్గా హిందువులు అనేవాళ్ళు లేరు. ఆ హిందువులను కలిపేదానికి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఫస్ట్ హిందువువి, తర్వాత ఏ పార్టీ కన్నా ఓటు వేసుకో, ఏ కులంలో ఉండు. అదృష్టం కొద్ది కులాలు కూడా వెళ్ళిపోయినాయి, మనకు పార్టీలు మాత్రం ఉన్నాయి. ఏ పార్టీలో ఉండండి, హిందువుల సమస్య వచ్చినప్పుడు మనం అంతా ఒకటే. ఈ సమస్యలు తీర్చుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. లేకుంటే భారతదేశంలో హిందువులు ఉండేవారు అని చెప్పుకోవాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా మారకముందే మనం మేల్కోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒక చిన్న రాజకీయ పార్టీలు దీక్ష చేస్తే, ప్రజా సంఘాలు దీక్ష చేస్తే మద్దతు ఇస్తాయి. మీకు ఎలా మద్దతు వస్తుంది సార్? ఇప్పుడు నేను యాక్చువల్గా ఆమర నిరాహార దీక్ష చేద్దామని మొదలుపెట్టాను, కానీ చాలా మంది పెద్దలు చెప్పినారు మన వాళ్ళకి టైం పడుతుంది తప్ప మేలుకునేకి, రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టు, తర్వాత కావాలని చూద్దాము, మేమంతా మీకు సపోర్ట్ ఉన్నామన్నారు. ఫస్ట్ రోజు 4 వచ్చారు, సెకండ్ రోజు 5 మంది వచ్చారు, మూడో రోజు 10 మంది వచ్చారు, 4వ రోజు 100 మంది వచ్చారు, 5వ రోజు 150 మంది వచ్చారు. తర్వాత ఇప్పుడు మనకు అసోసియేషన్లుగా మద్దతు అంతా ఉంది. ఈ అసోసియేషన్లు ఎప్పుడే కానీ 5 మంది వ్యక్తులు అనుకోవద్దండి. ఒక్కొక్క పూజారి కింద 500 మంది ఓట్లు ఉంటారు, ఒక్కొక్క అసోసియేషన్ కింద 1000 ఓట్లు ఉంటాయి. వీళ్ళని దయచేసి నిర్లక్ష్యంగా భావించద్దండి. ఇది పూర్తిగా కాలక ముందే మనము అధికారులు మరియు ప్రభుత్వ రాజకీయ నేతలు మేల్కోవాలి, మా న్యాయమైన డిమాండ్ తీర్చాలని కోరుకుంటున్నాం. జై కృష్ణ. ధర్మవరం ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న ఈ దీక్షా శిబిరానికి ముందుగా మా ధన్యవాదాలు. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు నా పేరు చలపతి. మన దేశంలో దాదాపు సుమారుగా భూములన్నీ, దేవాలయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినట్టున్నాయి. మరి ఉండేదాన్నన్నా పరిరక్షించుకోవాలనే బాధ్యత మన హిందూ వాళ్ళకి ఉండాలా. మరి నిజంగా చూస్తే మన ఇక్కడ ఈ మన దేవాలయం చెనకేశ్వర స్వామి దేవాలయం భూములు సుమారుగా 50-60 ఎకరాలు ఎక్కడున్నాయో కదా ఇంతవరకు తెలియలే. మరి ఎక్కడైపోయినా అది ఉన్నాయో లేదో కూడా తెలియదు. అట్లే దంపేట దగ్గర చెన్నకేశ్వర స్వామి అని ఉంది, మా గ్రామానికి. అక్కడ స్వామికి 30-40 ఎకరాలు ఉంది, కానీ అక్కడ దేవాలయానికి అక్కడ దేవుని గుడిని పరిరక్షించే ఇంతవరకు తప్ప ఆ చర్యలే తీసుకోలే. మరి ఆ భూములు ఎక్కడైనా ఇంతవరకు కూడా తెల్లే. ఈ భూములన్నీ కూడా మనం పరిరక్షించాలంటే ఒకరితో కాదు, అందరూ కలిసి, మన హిందువులందరూ కలిసి దగ్గర మనం 90% ఉండే దేశంలోనే ఈ మాదిరి ఏంటంటే మరి మనం ఎందుకు ఇట్లున్నాం అనేది కూడా మనకి తెల్లే. ఇదన్నీ పరిరక్షించుకోవాలా. మన ఈ ధర్మవరం పట్టణంలో ఈ శ్మశాన వాటిక ఇది ఒక 100 ఏళ్ళ నుంచి ఉందో 80-90 ఏళ్ళ నుంచి ఉందో తెలియదు, కానీ అక్కడ ఉండే దాంట్లోనే ఇప్పుడు కూడా అదే స్థలంలోనే పొడుస్తున్నారు తీసి, అవే ఉండే గోరీలు పడగొట్టి దాంట్లోనే పొడుస్తున్నారు. మరి ఇంతమంది ప్రజానాయకులు అంతా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారు, కనీసము 80% 90% ఉండే హిందువులకు ఒక శ్మశాన వాటికి కనీసం 30 ఎకరాలు ఇవ్వలేరా? ఈ ఊర్లో ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మన హిందూ మనోళ్ళు, మనకు ఓటు బ్యాంక్ ఉంది, మనకే ప్రోగ్రాంలో, వేరే వాళ్ళకి కావాలంటే 20 ఎకరాలు 30 ఎకరాలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇది నిజంగా అది చాలా దురదృష్టకరమే మనకు. అట్లే పాఠ్యాంశాలుగా కూడా హిందూ ధర్మాన్ని గురించి పాఠ్యాంశాలుగా పెడితే కూడా అది చాలా మంచిది. కానీ ఇది పెట్టుకోకుండా మన కోర్టులో అన్యాయం జరుగుతుందని పాఠ్యాంశాలన్నీ పెట్టినారు. అది పెట్టకూడదు, పెట్టినారు. మళ్ళీ తప్పు అంటే మళ్ళీ తీసేశారు. ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీలు ఉన్నాయి కదా, అవి చూడాలి కదా ఏమేమి చేస్తున్నారు. అవి కూడా చూసి మరి కోర్టులను నిందించే ఆవశ్యకత ఎందుకు వచ్చింటుంది? మనకు ఎక్కడో న్యాయం జరిగేది కోర్టులోనే కదా. దాని మీద కూడా మనం ఈ పాఠ్యాంశాలు పెడితే పిల్లలు దీనిలో అర్థం చేసుకొని మనకి ఎక్కడ జరుగుతుంది న్యాయం అనేది కూడా అది ఆలోచన పడుతుంది. అదంతా కూడా తప్పు, ఇవన్నీ చేయకూడదు. మరి పురోహితం చేసే పూజారులకు అంటే బ్రాహ్మణులే ఉండరు, రకరకాల వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి కనీసం 15,000 ఇస్తే వాళ్ళ విగ్రహాలను ఆ దేవాలయాన్ని పరిరక్షిస్తారు. అదన్నీ వాళ్ళు ఒకవేళ ఈ దేవాలయాల భూములు పోతే పోయా, కనీసం వాళ్ళకన్నా 15,000 ఇస్తే వాళ్ళు దానిలను పరిరక్షించేదకన్నా కాపాడుకుంటూనే ఉంటారు. అది చేయలే. మరి మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి పల్లెల్లో, అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ని పెడితే ఒక ఉపయోగంగా ఉంటుంది. 4 గంటలకే డాక్టర్స్ లేరు అని పోతే ఇప్పుడు పేదవాళ్ళకి ఏమన్నా న్యాయం జరగాలి కదా. ఇప్పుడు అక్కడ చూపించుకోవాలంటే ఇబ్బంది కదా.
నైట్ అంతా ఉండే డాక్టర్ పెడితే ఏదైనా సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ఆ ఆసుపత్రిలో చూస్తుండే వీలవుతుంది. ఇవన్నీ కూడా మన హిందువుగా ఉండి మనం ఇవన్నీ కూడా కాపాడుకొని ఈ హిందూ ధర్మాన్ని, మన హిందూ దేశంలో హిందూ ధర్మాన్ని మనం బతికించుకోకపోతే ఎవరు బతికించుకుంటారు? కాబట్టి డాక్టర్ గారి మాదిరి మనతో ఉడతా భక్తిగా మనకు ఇతోధికంగా మనం కొంతవరకు దీని మీద కృషి చేస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తామని ఈ మూలంగా తెలియజేస్తున్నాం.